హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ శివ యాక్టర్ని. ఈరోజు మీకు ఇంకొక బెస్ట్ వెంచర్ అయితే చూపిస్తున్నాను. ఇదేనండి కూర్గ్ ఎస్టేట్స్ వెంచర్. ఇది వచ్చేసరికి కడ్తాల్ మైసిగండి టెంపుల్కి బ్యాక్ సైడ్న ఉన్నటువంటి వెంచర్. ఇది మైసిగండి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇది ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంచర్ ఇది. అలాగే త్రిపుల్ ఆర్కి ఇన్సైడ్ ఉన్నటువంటి వెంచర్ ఇది. మనకి అంటే ఫ్యూచర్ సిటీకి జస్ట్ 20 కిలోమీటర్స్ డ్రైవ్లో ఉంది. అలాగే త్రిపుల్ ఆర్కి ఇన్సైడ్లో ఉన్నటువంటి దగ్గరలో ఉండటం వల్ల మనకి వీకెండ్ హోమ్స్ ఇక్కడ కట్టించుకున్నా కూడా మనకి రెంటల్ పర్పస్గా కూడా దీని మీద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. చాలా దగ్గర ఉంటుంది. ఎందుకంటే మైసిగండి టెంపుల్కి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు వీక్లీ వీకెండ్స్కి, అట్లాగా ఫెస్టివల్స్కి. అలాంటప్పుడు వాళ్ళ స్టేయింగ్కి ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఇక్కడ ఈ వెంచర్లో మనం ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకున్నా రెంటల్ పర్పస్గా కూడా మనకి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే దీనికి ఇక్కడ టెంపుల్ కూడా ఇలా ఉందండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా మన వెంచర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇంకోటి ఈ వెంచర్ యొక్క వాస్తు కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మనకు చూసుకుంటే ఇక్కడ. సో మంచి వాస్తులో ఉన్నటువంటి వెంచర్ ఇది. వెంచర్ ఇదే మొత్తం కూడాను. ఇది మొత్తం 40 ఎకరాల్లో విస్తీర్ణంలో ఆవిష్కృతమైనటువంటి వెంచర్ ఇది. ఇక్కడ మీకు వచ్చేసరికి 143 గజాల దగ్గర నుంచి 668 గజాల వరకు బిట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ రేట్ వచ్చేసరికి 13,500 రూపాయల నుంచి ఉంది మనకి గజం అనేది. ఇది వచ్చేసరికి ఈ రోడ్డు 40 ఫీట్ రోడ్డు. ఇది ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇంటర్నల్గా ఈ 40 ఫీట్ రోడ్డు. ఇది రేటు కూడా మనకి కొంచెం తక్కువలోనే మనకి 13,500 రూపాయలోనే ఉంది. ప్రైస్ ఇది కూడా కొంచెం నెగోషియబుల్గానే ఉంటుంది, చూసుకొని మాట్లాడు. డిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే మైసిగండి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక 1 కిలోమీటర్లో వస్తుంది. మరి అలాగే ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ వెంచర్కి రావచ్చు. 2 వేస్ ద్వారా ఈ వెంచర్ రావచ్చు. అలాగే మనకి దీనికి వచ్చేసరికి సీసీ రోడ్లు వస్తాయండి దీనికి వచ్చేసరికి. అలాగే మనకి ఇక్కడ ఎమ్యూనిటీస్లో ముఖ్యంగా గమనించుకుంటే ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. సెక్యూరిటీ ప్లాజా విత్ గేట్ ఉంటుంది, పాత్వే ఉంటుంది. అలాగే యాంఫీ థియేటర్ విత్ స్టేజ్ అది కూడా ఉందండి ఇక్కడ. బీచ్ వాలీబాలు, క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్కి, మినీ ఫుట్బాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, లాన్ మౌంట్స్, చిల్డ్రన్స్ ప్లే కూడా మనకి చాలా ఎమ్యూనిటీస్ అయితే ఈ వెంచర్లో మనకి దొరుకుతున్నాయండి. చాలా ఉన్నాయి. పార్కింగ్ ఏరియా వస్తుంది, వాటర్ బాడీ అని, స్టెప్పింగ్ స్టోన్స్, ఎల్డర్స్ సిట్టింగ్ ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటరు, ఇవన్నీ కూడా దగ్గర 25 ఎమ్యూనిటీసు ఈ వెంచర్లో మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బెస్ట్ వెంచర్ అని చెప్పుకోవాలి. దీని యొక్క 4th సిటీకి కూడా చాలా దగ్గరలో ఉంది. ఇది ఎక్కువ దూరం కూడా ఉండదు. నాకు తెలిసి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్ అంతే 4th సిటీ. కానీ ఇక్కడ కూడా 15 నిమిషాలు ట్రావెల్ చేస్తే కూడా ఇదైతే నా సజెషన్ అయితే తీసుకోవచ్చండి. ఇది మంచి, దీనికి అన్ని పేపర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. మనకి ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా సంబంధించి ఇక్కడ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. మరి అలాగే పోల్స్ కూడా వేశారు ఎలక్ట్రిసిటీకి, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇదంతా ఈ వెంచర్ అండి. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసుకోవచ్చు. అదిగోండి వాటర్ ట్యాంక్ కూడా మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది. అక్కడ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనకి నెంబర్కి కాల్ చేయండి. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే దీనికి కూడా ఈ వెంచర్లో తీసుకున్న వాళ్ళకు కూడా మన తరపు నుంచి 2 గ్రాముల బంగారం అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అది కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా మనకి ఈ వెంచర్కి సైట్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా నాకైతే కాల్ చేయండి. బట్ జెన్యూన్ బయర్స్ మాత్రమే కొంచెం కాల్ చేయండి భయ్య. నేనైతే మీకు ఈ సైట్ అయితే చూపిస్తాను మీకు దగ్గరుండి. మీకు దీనికి వచ్చేసరికి పర్మిషన్లు అన్నీ కూడాను ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కాల్ చేసి సైట్ విజిట్ అయితే ప్లాన్ చేయండి, జెన్యున్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళు. ఇదండి ఈ యొక్క వెంచర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.